నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ టీడీపీ ఆఫీస్లో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో జీవీ అనుభవమున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బీసీ గోవిందరెడ్డి మరియు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా జరిగిన ఘటనపై వారు రితీష్ కుమార్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఖండించారు. జరిగిన ఘటనపై నిజానిజాలను ఎదుర్కోవడానికి సిద్ధపడాలని వారు సవాలు విసిరారు. పడి శవాలను తీసుకొని పోతే కష్టంగా ఉన్నింది. అప్పుడు మేము ప్రపోజ్ చేసి ఇది ఇబ్బందిగా ఉందని వేయించినాము. దాని ద్వారా తదుపరి చర్యలు మామూలుగా అధికారులు కూడా చెప్పినాము. సరే ఓకే, బరీల గ్రౌండ్కి అయితే అనుకున్నారు, పర్మిషన్ ఇచ్చి వేయించుకున్నాం. అంతేగాని అది వాంటెడ్గా కావాల్సింది ప్రైవేట్గా వేసింది ఏం లేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వము మనము ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇళ్ళది వాళ్ళదనే కాకుండా ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకుంటారు. ఆ భాగంగా ఇది గుర్తించి ఏదో చేసినారు. అది ఒకరి మీద బ్లేమ్ అనేది వేయడం అనేది అంత సమంజసం కాదని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. సమావేశం అయిన దానికి కారణం ఏంటంటే, నిన్న చెరువుతొట్టు పౌరంపోకు స్థలంలో బద్వేలు మండలం చింతలచెరువు పంచాయతీ బైనపల్లి గ్రామంలో చెరువుతొట్టు పౌరంపోకు స్థలాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకొని విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని, అదేవిధంగా దాంట్లో రకరకాల అసాంఘిక కార్యక్రమాలు దేవునికి ఎదురుగా, ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే దానికి వ్యతిరేకిస్తూ నిన్న అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి దాన్ని తొలగించడం జరిగింది. అదేదో వాళ్ళు చేసిన పని కరెక్ట్ అని దానికి వచ్చి మిగిలిన నాయకులు గోవిందరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే సుధా మేడం కానీ అందరూ వచ్చి ఏదో వాళ్ళు చేసింది కరెక్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. వాస్తవంగా అక్రమ చెరువుతొట్టు పౌరంపోకు స్థలంలో ఉండేది లేదా ఇంకా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలను వాళ్ళు సమర్థించినట్ట వీళ్ళు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపడం అనేది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దురాక్రమణలు ఎన్నో జరిగినాయి. వాటన్నిటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించి ఈ సంవత్సరం రోజుల్లో అక్రమ కట్టడాలు తొలగించడం స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఏది అక్రమ కట్టిన వాళ్ళకు, కట్టడాలు కట్టిన వాళ్ళకు వణుకు మొదలైంది. ఏది మేము చేసిన మేము అనే అభద్రతా భావంలో ఉండరు. అందులో భాగంగా వీళ్ళందరూ సంఘీభావం తెలపడము, అదేదో మేము చేసింది కరెక్ట్ అనే రకంగా ప్రజలకు తప్పుదోవ పట్టించేదానికి ఈ రకమైనటువంటి ఈ మీడియా ముందుకు వచ్చి రకరకాల టీడీపీ మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతుంది. నెక్స్ట్, ఎక్కడైనా అక్రమంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకోవాలన్నా? ఇది మంచి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ గుర్తించాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అధ్యక్షులు కానీ ఎక్కడ అక్రమాలు జరగకుండా ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛనిచ్చి అధికారాలు ఇచ్చినారు. ఆ అధికారాలతో ఎక్కడ కూడా ఏ పొరపాట్లు జరగకుండా ఉండేదానికి, జరిగిన వాటిని గుర్తించి నిర్మూలించేదానికి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే దానికి భంగం కలిగించడం, రెండోది వాళ్ళు ఆక్రమించుకునేవి ఎక్కడ బయటపడతాయనే భయంతో ఈ రకమైనటువంటి రితీష్ రెడ్డి గారిని లేకపోతే టీడీపీ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదని మీడియా ముఖంగా వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటాను. 25B దగ్గర 10 సెంట్ల దాకా చెరువుతట్టు స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఒకటి గుర్తించినారు, అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి గుర్తించేటివి. తొందరలో అధికారులు అవి కూడా గుర్తించి నిర్మూలించాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాం. 4-5 ఏళ్ళ ముందు కట్టినారు. వాళ్ళే నిర్మూలించుకోవాల్సిందిగా 1 సంవత్సరం టైం ఇచ్చింది ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళకి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు. అందుకని ప్రభుత్వం తరఫున అధికారులే పోయి స్వచ్ఛందంగా తీసుకోమని కూడా వాళ్ళకి హెచ్చరించారు. గత ప్రభుత్వంలో నోటీసులు కూడా ఇచ్చినారు, మన ప్రభుత్వం ఏది ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ. కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు దాన్ని చేయలేదు, నిర్మూలించేదానికి ప్రయత్నం చేయలేదు. అందుకని అధికారులే అవి నిర్మూలించడం జరిగింది. అయినప్పటికీ అధికారులు నిర్మూలించినప్పటికీ
రితీష్ రెడ్డి అన్న చేసినాడనో టీడీపీ నాయకులు చేసినారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా. అధికారులు చేసిన దానికి కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇస్తా అంటే ప్రజాప్రతినిధిగా గోవిందరెడ్డి సార్ కానీ ఎమ్మెల్యే సుధా మేడం గారు కానీ సంతోషించకుండా ఈ అక్రమదారులకు సంఘీభావం తెలిపి వాళ్ళకు మద్దతు తెలపడం ఎంతవరకు కరెక్టు? అది వాళ్ళనే ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచిస్తాను. ఇదే శ్రీకాంత్ రెడ్డి చింతల చెరువు కొత్తగా నిర్మించిన అలుగును అతని భూములు మునిగిపోతున్నాయనో, అతని ఇట్లాంటి ఆక్రమించుకున్న స్థలాలు మునిగిపోతున్నాయనో పగలగొట్టడం కూడా జరిగింది. అప్పుడేమీ కేసులు ఏం పెట్టలేదు. ఎందుకంటే విచారణ జరిపి సరే ఒక హెచ్చరిక చేసినారు అంతే. ఇట్లాంటివి చాలా చేసినారు వైసీపీ నాయకులు. బద్వేలు మండలంలో ఎక్కడెక్కడ వంకలు వాగులు అన్నీ అన్యాక్రాంతంగా వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ప్రతిదీ ఇప్పుడు బయటికి తీసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ బయటికి తీసి అవన్నీ పేద ప్రజలకు ఏదైనా ఉపయోగపడేవి ఉంటే వాళ్ళకు అందజేసేటట్టు, లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని మనం సెలవు తీసుకుంటాం. ఈరోజు జరిగిన సమస్య గురించి ఈరోజు మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి రాత్రి అంతమంది పోలీసు బలగాలు, రెవెన్యూ వాళ్ళు అందరూ వచ్చి అంత సినిమా తీసినట్టు ఆ చిన్న భవనాన్ని కూల్చేదానికి వైసీపీ నాయకులు అవినీతి నిదర్శనం అనేది కనుక ఒకటి గుర్తింపు. చెరువులు అనేది ఎవరబ్బ సొత్తు కాదు, ఎవరు సొమ్ము కాదు. అది ఈరోజు స్వచ్ఛంగా అధికారాలు వచ్చి దాన్ని స్వచ్ఛంగా తొలగిస్తామంటే మనం కనుక ముందుండి నడిపించాలని కనుక వైసీపీ నాయకులకు కానీ ఇది తెలపడం అయింది. మరి వైసీపీ నాయకులు మరి ఎమ్మెల్యేగా మేడం కానీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ కానీ మరి వాళ్ళు చేసింది కరెక్ట్. వాళ్ళ స్థలం జనైన్ అనేది అంటే కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్కో ఆర్డీఓ గారికో ఇయర్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? అది చెరువు పూర్వం కాబట్టి దానికి హక్కు లేదు కాబట్టి మనం ఇవ్వలేదు. మరి రితీష్ రెడ్డి అన్న అధికారులను మీరు పగలగొట్టిన కుర్చీల్లో కూర్చోండి లేకపోతే లేదు అనేది వాళ్ళు నిన్న ప్రెస్ మీటింగ్లో చెప్పినారు. రితీష్ రెడ్డి అన్నకు ఏం సంబంధం? సంవత్సరం నుంచి ఏ ల్యాండ్ మీద ఆలోచించి వచ్చిందా? అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడెక్కడ చెరువులు కానీ వంకలు కానీ వాగులు కానీ కట్టిన వాటిని గుర్తించినారు. వాటిని ఒకటిపై ఒకటి చేస్తున్నారు. అదే తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నదని మీరు ఎవరైనా ఏళ్ళు చూపిండి మేము దగ్గరుండి కొట్టించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీరు అదే మాదిరి మరి మీరు వైసీపీ వాళ్ళు కూడా మా ఉన్నాయని మేము చూపిస్తాం, మీరు వచ్చి నిదర్శనంగా వచ్చి కొట్టించుకుంటారా? అది మీరు చెప్పగలుగుతారా? మరి తెలుగుదేశం వాళ్ళు చూపిండి. తెలుగుదేశం వాళ్ళు పలానా చూడండి. మైదికు రోడ్లో ఒక కలవట్టుకు అడ్డంగా కట్టుండ్రు ఒక నాయకుడు, నెల్లూరు రోడ్లో ఒక అడ్డంగా కట్టుండ్రు ఒక నాయకుడు. మరి ఎన్ని మేము చూపించగలుగుతాం? మరి మీరు కూడా చూపిండి తెలుగుదేశం వాళ్ళు కనుక ఇక్కడ కట్టుండారని. ఈరోజు ఎన్జిఓ కాలనీలో రోడ్డుకు ఆక్రమణలు కట్టినారని మున్సిపల్ కమిషనర్ దాన్ని పగలగొట్టిన మరి స్వచ్ఛంగా అది రిసీవ్ చేయడం ఆర్డర్ వేయలేదా? ఏ దానికి అవినీతికి కానీ ఇంకోటి పాల్పడే క్వశ్చనే లేదు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్ పోతే సిఐ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ చెప్తాం ఎంగల్లిలో రమనాడు వస్తాను గేటు కాంచి బయటకు పోమని ఏదంటే మాట్లాడాను. ఈ రోజు మేము తెలుగుదేశం నాయకులమైనా కానీ పోతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. అది తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి నిదర్శనం అని మేము ఈరోజు మీ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. ఎప్పుడు అనేది తెలుగుదేశం పార్టీ అవినీతికి కానీ ఇంకోటి పడుతుందో విజయమ్మ కుటుంబం అనేది ఎవరిని ప్రోత్సహించదు, ఒకరిని కచ్చి సాధింపు చర్యలు కాదని లేదు. ఈరోజు వైసీపీ వాళ్ళు కానీ ఎవరు కానీ బసవ తారక లెటర్లు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పార్టీకి అతీతంగా ఈరోజు మేము మరి ముందుకు అందరికీ లెటర్లు ఇస్తూ ఉన్నాము. ఏ పార్టీకి సంబంధం లేకుండా కనుక మేము ఈరోజు లెటర్లు ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎంతమందికి తెప్పించిన ఘనత ఈరోజు రితీష్ రెడ్డి విజయమ్మ గారిని చెప్పుకుంటున్నాం. ఒకరి మీద ఎప్పుడు కచ్చి సాధింపు అనేది తెలుగుదేశం కానీ విజయమ్మ కానీ రితీష్ రెడ్డికి ఎప్పుడు లేదు. గత ప్రభుత్వంలో వీరాడి నుంచి కనుక తెలుగుదేశం వాళ్ళు ఒకరిని తొక్కాలని కానీ ఒక ఆలోచన లేదు. ఈ రోజైనా ఒకటే చెప్తున్నాం, మా తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా కానీ ఈ వంకకు కానీ పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి వాళ్ళు పట్టాలు కానీ బేస్మెంటాలు కానీ వేసుకున్నారని ఒకటి చూపిండి స్వచ్ఛంగా వచ్చి మా నాయకుడే ఉండి బెదిరించి వాళ్ళు తీసేయడానికి సిద్ధంగా ఉండరు. మరి అదే రకంగా మరి గోవిందరెడ్డి సార్ మరి వాళ్ళు చెప్పిన తర్వాత మరి వాళ్ళని గుర్తించిన తర్వాత మన అవినీతికి పాల్పడుతుంది వాళ్ళు తొలగించుకునేటట్టు వాళ్ళని తొలగించుకోమని కనుక ఈరోజు మేము తెలుపుకుంటున్నాం. ఇదే ఇంతకుముందు 2023లో రితీష్ రెడ్డి అన్న ఒకసారి సభాముఖంగా ఇదే విధంగా సవాలు ఇచ్చినండు రాని నేను చూపిస్తానని కనుక లోకేష్ సార్ సవాలు ఇచ్చినండు. మరి ఈరోజు కాబట్టి అట్లాంటి సవాళ్ళు వాళ్ళు ఎదుర్కోవాల్సిందే తప్పక మా నాయకుల్లో కానీ ఎవరిలో మా కార్యకర్తలు కానీ ఎవరు అట్లా అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు దిగజాల్సిన అవసరం ఎంతసేపున్నా కార్యకర్తల కోసము ప్రజల కోసమే సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పథకాలు కానీ పింఛను కానీ
తల్లికి వందనం కానీ ఎన్నో పథకాలతో అభివృద్ధితో ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి విమర్శలకు ఎవరు ఇలా భయపడేది కానీ భయపడేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ ఆత్మను వాళ్ళని పరిశీలించుకొని మేము రాత్రి కొట్టింది తప్పు అనేటట్టయితే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ని కానీ సుధా మేడం కానీ కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వని చెప్పండి తెలియదు. నిన్న బాధ్యుడు మన శ్రీకాంత్ సోదరుడు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గారు కానీ నాకు సహకరించుకున్నా కానీ నేను దీన్ని పరోక్షంగా నేను పోరాడతానని అతను రమ్మను, అతను మా దగ్గరే పెట్టుకుంటాం, మేము ఉంటాం, ఏడైనా కానీ ఇది పలానోళ్ళు ఉన్నాయి, పలానోళ్ళు చూపిమను మాతో కూడా కలుపుకొని కనుక మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము కూడా చెప్తాను. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో వేసినారు అంటున్నారు కానీ ప్రజల అవసరం కోసం సిమెంట్ రోడ్డు వేసినారు. చెరువు తట్టు పూర్వం పోకు దాంట్లో రోడ్డు వేయకూడదని ఏం లేదు. ప్రజలకు అవసరమైన కాడికి దారి వాళ్ళకి వేసినారు తప్ప అదే శ్రీకాంత్ రెడ్డి ఇల్లు వేసుకోమని చెప్పి రోడ్డు వేయలే. అది అట్లా మాట్లాడడం తప్పు. దాని ఒక సెకండ్ చెప్తా. గత ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ అనే చెరువు తొట్టులో సిమెంట్ రోడ్డు వేసినారు అనేది మీ క్వశ్చన్. దానికి మేము చెప్తున్నాం, పూర్వవల్ల బైపాస్ రోడ్డు చెరువు తొట్టు ఆ వల్ల ఉంది, ఈ వల్ల ఉంది. ప్రజలకు అనుకూలం ఇచ్చిన కాడ చెరువు తొట్టులైన వేస్తారు, చెరువులో కూడా వేస్తారు, సముద్రంలో కూడా బ్రిడ్జిలు కడతారు ప్రజల అవసరాల కోసం. అది దాని గురించి క్వశ్చన్ వేయాల్సిన లేదు, దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. ఈరోజు బైపాస్లో ఆ వల్ల చెరువు తొట్టే, ఈ వల్ల చెరువు తొట్టే. మరి ఈరోజు మనం బస్సులు తిరగడం లేదా, ఆర్ఎంఎల్ వర్కులు చేయడం లేదా? అది ఏ గవర్నమెంట్లో జరిగింది? గవర్నమెంట్కి దానికి కాదు, అవసరాలను బట్టి ఏడైనా వేస్తారు, వాళ్ళకి హక్కు ఉంది గవర్నమెంట్కి. అది దానికి వీలు కాదు కాబట్టి 1 by 1 అన్ని జరుగుతాయి. బ్రదర్ ఒక్క మాట, ఆయన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, నాతో తెలుగుదేశం వాళ్ళు కూడా టచ్లో ఉండరు, తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పనన్నాడు. నువ్వు మగవారు అయితే వాళ్ళ పేర్లు చెప్పు, నీకు ఎవరు మద్దతు ఇచ్చినాడు తెలుగుదేశంలో? ఊరక ఉమారాసనం చెప్పినా అంటే వైసీపీలు కూడా చెప్పినారంట. అది కాదు, పద్ధతి కాదు అది. ఎవరో ఒకసారి చెప్పమని చెప్పు వాళ్ళ పేర్లు. స్థాయికి మించి చెప్తాం మేము ఎవరైనా సరే. స్థాయికి మించి విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అతను ఏదేదో ఛాలెంజ్ అంటాడు. శ్రీకాంత్ రెడ్డికి ఎక్కడొచ్చింది? వాళ్ళ గోవిందరెడ్డిని విమర్శించవచ్చు, ఒకవేళ ఎంపీని విమర్శించవచ్చు, ఎమ్మెల్యేని విమర్శించవచ్చు. వాళ్ళందరూ సహకారం లేకపోయినా నేను ముందుకు పోతాను, ఎదుర్కొంటానన్నాడు. స్టార్ట్ చేయి, ఇప్పటి నుంచి ఎదుర్కోను చూద్దాం అంటే నువ్వు తప్పుడు అనుకునే కదా, మీ వాళ్ళు నీకు సహకరించడం లేదు కదా. ఏదో నామకావాస్తి వచ్చినారు మీకు, గోవిందరెడ్డి కానీ ఇంకొకరు కానీ నామకావాస్తి వచ్చినా కానీ నీకు సహకరించడం నీకు అనుమానం ఉంది. వాళ్ళు సహకరించకపోయినా రితేష్ ఎదుర్కొంటారంట. చూస్తాం, ఈ డేట్ నుంచి ఎదుర్కోమను.